శ్రీ శ్వేత వారాహిని దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ వారాహి అమ్మవారు ఆషాఢ మాసం సందర్భంగా శ్రీశక్తి పీఠంలో శ్రీ వారాహి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు గురువారం శ్రీ వారాహిని దేవి శ్రీ శ్వేత వారాహి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం రాయల చెరువు కట్ట సమీపాన కూర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి అనుగ్రహంతో మంత్ర మహేశ్వరి శ్రీ రమ్యానంద భారతి స్వామివారిచే నిర్మించిన శ్రీశక్తి పీఠంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ వారాహి నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు శ్రీ వారాహిని అమ్మవారు శ్రీ శ్వేత వారాహిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవకు మేల్కొల్పి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ వారాహిని అమ్మవారిని అమ్మవారి లగ్నమైన షష్ఠి రోజు శ్రీ శ్వేత వారాహిదేవి అలంకరణలో దర్శించడం వలన కుటుంబ సమస్యలు, గృహ సమస్యలు, కష్టాలు తొలగి విజయం చేకూరుతుందని తెలియజేశారు. అమ్మవారి చల్లని దీవెనలతో మనం చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు అమ్మవారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని విశేషంగా చేపట్టారు. నమస్కారం చేసి వచ్చేసినాం. ఎక్కడ చూసా 24 ఉందా మేము పెట్టిందంటేనే కదా. దయచేసి భక్తులకు గమనిక. सर्वंजेति ओम नमो नमः भगवति राजमा ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు నవరాత్రుల్లో భాగంగా శ్వేత వారాహిదేవి అలంకారంలో వారాహిదేవిని కొలుస్తున్నాము. ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో శ్వేత వారాహిదేవికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉన్నది. ఏమిటి అంటే ముఖ్యంగా కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ, సంతాన సమస్యలు ఉన్నప్పటికీ ఈ శ్వేత వారాహిదేవిని ఈరోజు పూజించి ఆ తల్లి కృపకు పాత్రులవుతూ హోమం చేసుకున్నట్టయితే ముఖ్యంగా శ్వేత వారాహిదేవి కృపకు పాత్రులయ్యి ఆమె అనుగ్రహం పొందవచ్చు అని చెప్పడం జరిగింది. ఈరోజు శ్వేత వారాహిదేవి అలంకారం మన పీఠంలో కూడా, శ్రీ శక్తి పీఠంలో కూడా అమ్మవారు శ్వేత వారాహిదేవిగానే అలరించి ఉన్నారు. అలాగే ఈరోజు శ్వేత వారాహిదేవి రోజు కాబట్టి, అలంకరణ కాబట్టి ఆమెను పూజిస్తూ ఆమె హోమాలు చేయించుకొని జపతపాలు చేయించుకున్నచో ఈరోజు ఎటువంటి సమస్యలున్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా పరిహారం అయ్యి వారాహిదేవి అనుగ్రహకు అందరూ కూడా పాత్ర అవుతారని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.